ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఇలా వేడి వేడిగా అయినా ఇలా ప్లేట్‌లో పెట్టి అందించొచ్చు. లేదంటే పిల్లలకి బాక్స్ కింద కూడా స్కూల్‌కి పెట్టేయొచ్చు ఆఫీసులకైనా. ఇలా చూడండి, చాలా కలర్‌ఫుల్‌గా ఉందిగా. బయట కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే చిటికలో చేసుకునే ఈ ఎగ్ రైస్‌ని ఇలా తయారు చేసి అందించారనుకోండి, వేడి వేడిగా పిల్లలు తినేస్తారు. లేదు, బాక్సుల్లో కూడా పెట్టి మనం ఆఫీసులకి కానీ స్కూల్‌కి కానీ పంపించొచ్చు. దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఉడికించిన రైస్‌ని 2 కప్పులు తీసుకోవాలి. 3 కోడిగుడ్లు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరి, 2 రెమ్మల కరివేపాకు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. రైస్ వచ్చి వేడిదైతే ఇలాగా ప్లేట్‌లోకి చల్లారబెట్టుకోవాలి. లేదంటే మార్నింగ్ రైస్‌నైనా తీసుకోవచ్చు. లేదు, నైట్ వండిన రైస్ మిగిలిపోయినా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె ఇలాగా స్టవ్ పై పెట్టుకుని కడాయిని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, కొత్తిమీరని వేసి కాస్త యాగనివ్వాలి. ఇప్పుడు ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసేసి అవి కూడా వేగిన తర్వాత మనము 3 కోడిగుడ్లు తీసుకున్నాం కదా, ఈ 3 కోడిగుడ్లను కూడా పెంకులు లేకుండా పగలగొట్టి వేసుకోవాలి. పెంకులు పడకుండా జాగ్రత్తగా ఇలాగా సన్నని మంట మీద ఇలాగా అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పావు స్పూను పసుపు, అర స్పూను కారము, అర స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే మీరు రైస్ తీసుకున్న దాన్ని బట్టి కోడిగుడ్లు అనేది వేసుకోవాలి. ఇక్కడ కోడిగుడ్లు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకున్నా మనకి బాగుంటుంది. అలాగే ఇంకా మామూలుగా మీడియంగా చేసుకోవాలి అంటే 2 కప్పులు రైస్కి ఇలాగ 3 కోడిగుడ్లు తీసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలాగ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇలాగ చూడండి, ఇందులోకి మనము ఉడికించి పక్కన చల్లారబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలాగ ఈ రైస్ని వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా రైస్లోని అంటే అన్నము ఉండలు లేకుండా ఇలాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా కలిసిన రైస్లోకి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. సరిపోకపోతే వేసుకోండి. ఇంకా కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, స్పైసీని బట్టి. కొంతమంది స్పైసీ ఇష్టపడతారు కదా, కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు ఈ పచ్చిమిర్చి, కారం అనేది మీరు చూసి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇలా వేయించుకున్న తర్వాత సాల్ట్ చూసుకుని ఇంకా స్టవ్ ఆపేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి. నేను ముందే వేసేసాను కాబట్టి ఇప్పుడైతే వేయలేదు. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఇలా వేడి వేడిగా అయినా ఇలా ప్లేట్లో పెట్టి అందించవచ్చు. లేదంటే పిల్లలకి బాక్స్ కింద కూడా స్కూల్కి పెట్టేయచ్చు, ఆఫీసులకైనా. ఇలా చూడండి, చాలా కలర్ఫుల్గా ఉందిగా. బయట కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే చిటికలో చేసుకునే ఈ ఎగ్ రైస్ని ఇలా తయారు చేసి అందించారనుకోండి, వేడి వేడిగా పిల్లలు తినేస్తారు. లేదు, బాక్సుల్లో కూడా పెట్టి మనం ఆఫీసులకు కానీ స్కూల్కి కానీ పంపించవచ్చు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.